రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఎలాంటి సేవలు అందిస్తున్నారో, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రోగులతో వారికి ఎలాంటి సేవలు అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఏ రకాల మందులున్నాయి, ఏవి లేవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టామని తెలిపారు. గతంలో కంటే ఇప్పుడు రోగుల తాకిడి పెరిగిందని, సూపరింటెండెంట్ ప్రత్యేక చొరవతో ఆసుపత్రిలో గతంలో కంటే మెరుగుపడిందన్నారు. ఇక్కడ మందుల కొరత ఉందని, దానికి ప్రత్యామ్నాయంగా ఆసుపత్రి నిధుల నుంచి కొనుగోలు చేసి ప్రజలకు మంచి వైద్యం అందించాలని సూచించినట్లు తెలిపారు. మీడియా, డాక్టర్ల సిబ్బంది తీరుపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇక ఆసుపత్రిలో సిబ్బందికి, డాక్టర్లకు బయోమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేశామని, ప్రజలకు ఖచ్చితంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని సూచించామన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు మీడియా ముఖంగా ప్రజలు అందరూ ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని, అన్ని రకాల పరీక్షలు, అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి సమస్యలు ఉన్నా సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. నర్సుల కొరత ఉన్నదని, దానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తామని అన్నారు. ఇక్కడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. ఇప్పుడు నేను ఈరోజు ఈ షాద్నగర్ హాస్పిటల్కి సర్ప్రైజ్ విజిట్గా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఓపీలో డాక్టర్స్ ఉన్నటువంటి పరిస్థితి, తర్వాత ఓపీలో పేషెంట్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నారు, తర్వాత ఇక్కడ శానిటేషన్ ఎలా ఉంది, సెక్యూరిటీ సిస్టమ్ ఎట్లా ఉంది, పేషెంట్ కేర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. నేను చూస్తే దాంట్లో ఏంటంటే ఇక్కడ కూడా స్మూత్గా రన్ అవుతున్నట్టుగా కనబడింది. తర్వాత వార్డ్స్లో పేషెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఆ పేషెంట్లను అడిగినాను, వాళ్ళని ఇక్కడ నుంచి సర్వీసెస్ కానీ డాక్టర్స్ ఎట్లా చూస్తున్నారు, డైట్ సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి, శానిటేషన్ పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళందరూ కూడా కొంచెం సాటిస్ఫైడ్గానే చెప్పినారు. అయితే ఇప్పుడు మీ ముందు రాగానే మీరు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. డ్రగ్స్, తర్వాత డాక్టర్స్ టైమింగ్స్ విషయం కానీ, తర్వాత నర్సింగ్ స్టాఫ్ తక్కువ ఉన్నారనేటువంటిది మీరు ప్రొజెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా డ్రగ్స్ విషయంలోనే మాకు గవర్నమెంట్ నుంచి మినిస్టర్ గారు, హానరబుల్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, తర్వాత సెక్రటరీ గారు హై లెవెల్ మీటింగ్ అయింది. ఆ హై లెవెల్ మీటింగ్లో ఈ డ్రగ్స్ విషయం మానిటర్ చేయడం జరిగింది. అక్కడ ఎండి టీజీఎంఐడిసి ఎండి గారితో కూడా మాట్లాడి అన్నీ కూడా ఎక్కడెక్కడైతే డ్రగ్స్ లేవనేటువంటి న్యూస్ వస్తుందో ఆ డ్రగ్స్ ఎందుకు లేవనే దాని మీద మానిటర్ చేయమని చెప్పేసి ఫిజికల్గా మాకు హెచ్ఓడీలు అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ డిఎంఈ గారు కానీ, నేను డిపిహెచ్ గారు కానీ, తర్వాత వైద్య విధాన పరిషత్ మమ్మల్ని ఒక టాస్క్ ఫోర్స్ టీం ఒక 10 మెంబర్స్ ఉన్నారు. అందరినీ కూడా హాస్పిటల్స్ విజిట్ చేసి ఎక్కడెక్కడైతే ఇట్లాంటి డ్రగ్స్ విషయం కంప్లైంట్స్ వస్తున్నాయో అవన్నీ కూడాను రాకుండా అంటే డ్రగ్స్ అవైలబిలిటీని మీరు కరెక్ట్ చేసేసి తెలుసుకొని వచ్చి దాన్ని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పే ఉద్దేశం మీద ఈ సర్ప్రైజ్ విజిట్లు పంపించడం జరిగింది. మేము ఈ సర్ప్రైజ్ విజిట్లో నాట్ ఓన్లీ డ్రగ్స్, మాకు ఇక్కడ ఉన్నటువంటి ఐహెచ్ఎఫ్ఎంఎస్ సర్వీసెస్ కానీ, తర్వాత డైట్ సర్వీసెస్ కానీ, లాండ్రీ సర్వీసెస్ కానీ, ఈ డయాలసిస్ సెంటర్స్, ఐసీయూలలో ఎక్కడెక్కడైతే మేజర్గా పేషెంటు వాడి నీడ్స్ని బట్టి వాటికి అవసరాలు ఎక్కడ తీరట్లేనటువంటి అన్ని విషయాలను కూడా మీరు ఒకసారి మానిటర్ చేసుకొని వచ్చి గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. అయితే మీరు చెప్పినట్టుగా డ్రగ్స్ విషయం నేను ఇందాక ఫార్మసీ కూడా పోయినాను ఇక్కడ హాస్పిటల్లో. కొన్ని డ్రగ్స్ ఏదో విషయం లేదంటే దానికి ఆ డ్రగ్స్కి ఆల్టర్నేట్ డ్రగ్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాటిని అడ్జస్ట్ చేసుకొని దాన్ని చేయమని చెప్పాము. తర్వాత కొన్ని డ్రగ్స్ విషయంలో ఏంటంటే ప్రొక్యూర్మెంట్లో ఒకసారి డిలే అవుతూ వస్తున్నాయి కొన్ని ప్లేసెస్లో, అట్లాంటివి కూడా గవర్నమెంట్ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేయమని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ ఫ్యూచర్లో డ్రగ్స్ విషయం ఏమి ఉండేటువంటి పరిస్థితి అయితే రాదు. ఎసెన్షియల్ డ్రగ్స్, మెయిన్గా ఎమర్జెన్సీ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ప్రొక్యూర్ చేస్తారు. పేషెంట్కి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా, ఒకవేళ ఇన్ కేస్ సడన్గా అక్కడ మెడిసిన్ అయిపోతే కూడా వాళ్ళ దగ్గర ఫండింగ్ ఉంటుంది, ఆ ఫండ్ నుంచి పర్చేజ్ చేసుకొని పేషెంట్కి సర్వీస్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత టైమింగ్స్, బయోమెట్రిక్ మిషన్స్ కూడా పెట్టమని చెప్పేసి అన్నారు. ప్రతి హాస్పిటల్లో బయోమెట్రిక్ పెట్టేసి దాని టైమింగ్స్, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ 2 కూడా సీసీ కెమెరాతో మానిటర్ చేయమని చెప్పేసి మంత్రి గారు చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా మేము వీళ్ళ మానిటరింగ్లో పెట్టేసి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరన్నట్టు ఇది హాస్పిటల్ స్టాఫ్ నర్సెస్ తక్కువ ఉన్నారన్నారు. లోకల్గా డీసీహెచ్ఎస్తో మాట్లాడి ఎక్కడైనా హాస్పిటల్లో సర్ప్లస్ ఉన్న స్టాఫ్ని ఇక్కడ షిఫ్ట్ చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వడానికి
నేను యాజ్ ఏ కమిషనర్గా సమ్మతంగా ఉన్నాను కాబట్టి అక్కడ నర్సింగ్ ఏం ప్రాబ్లం ఉండేటువంటి ఛాన్స్ లేదు. ఇంకోటి సివిల్ వర్క్స్ అంటే ఈ హాస్పిటల్ అక్కడక్కడ వాటర్ లీకేజెస్, తర్వాత రూఫ్ లీకేజ్, రెయినీ సీజన్ కాబట్టి అవన్నీ అవుతున్నాయి. అవన్నీ కూడా మీరు ఒక ఎస్టిమేషన్స్ తీసుకొని గవర్నమెంట్కి పంపిస్తే దాన్ని ఇమ్మీడియట్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చేసి దాన్ని కూడా కరెక్ట్ చేయడానికి మేము సమ్మతంగా ఉన్నాము. అట్లాగే తర్వాత కొత్త హాస్పిటల్ ఏదైతే 100 బెడ్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఉందో దాన్ని కూడా అది ఏ లెవెల్లో ఉంది, అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, దాని ఏంటి పరిస్థితి, దానికి ఏమైనా డెఫిసిట్స్ ఉన్నాయా, అక్కడ ఏమేమి కావాలో రిక్వైర్మెంట్ కూడా సూపరింటెండెంట్ని రిపోర్ట్ పంపించమని చెప్పేసి చెప్పాను. అది ఈరోజు పంపిస్తాడు తను. అది పంపిస్తే మొత్తం రిపోర్ట్ తీసుకుపోయి గవర్నమెంట్కి ఇచ్చి మీకు హాస్పిటల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి గవర్నమెంట్ అన్ని విధాలా ప్రయత్నం చేస్తుందని చెప్పడానికి నేను మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు సార్ ఇక్కడ హాస్పిటల్లో? ఏ రకమైన డాక్టర్స్ ఉన్నారు? ఇప్పుడు దీంట్లో 2 రకాలు ఉంటారు. రెగ్యులర్ డాక్టర్లు ఉంటారు, కాంట్రాక్ట్లో ఉండేటోళ్ళు ఉంటారు. రెగ్యులర్లో వచ్చేవాడు సివిల్ సర్జన్స్, తర్వాత డిప్యూటీ సివిల్ సర్జన్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఉంటారు. కాంట్రాక్ట్లో ఉండేది సివిల్ అసిస్టెంట్ సర్జన్ కాంట్రాక్ట్ వాళ్ళు ఉంటారు. ఈ టోటల్గా నేను చూసిన లిస్ట్లో 26 మంది కనబడ్డారు. 26 మందిలో ఒక 3-4 అంటే సిఎల్స్ ఉన్నాయి, తర్వాత పోస్ట్ డ్యూటీ ఆఫ్లు అలాంటి అటెండెన్స్లో కనబడ్డాయి. వాటి మీద అంటే సిఎల్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు మన సిఎల్ అప్లై చేసిన లెటర్స్ ప్రొడ్యూస్ చేయమని చెప్పాను. అది కూడా నేను ఫోటోలు తీసుకోవడం జరిగింది. ఏదైనా ఉంటే కొంచెం అంబిగ్యూస్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంటే వాళ్ళకి మెమోలు ఇవ్వడం, షోకాజ్ నోటీసులు ఇచ్చేసి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కాల్ పరిగిస్తాం. ప్రజలకు అందుబాటులో ఏ టైం నుంచి ఏ టైమింగ్ వరకు ఉంటారు సార్? యూజువల్గా మనకు హాస్పిటల్ టైమింగ్స్ మార్నింగ్ 9 to 4. 9 నుంచి 4 వరకు ఖచ్చితంగా మీ డాక్టర్స్ ఉండాలి. లంచ్ బ్రేక్ ఉంటుంది కదా ఎవరికైనా. ఈ డ్రగ్స్ మీరు ప్యాంటప్రోజోల్, డైక్లోఫినాక్ సోడియం అన్నారు. ప్యాంటప్రోజోల్, డైక్లోఫినాక్ సోడియం అనే ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కంపెనీకి ఇచ్చేసారు, అంటే పర్చేసింగ్లో పెట్టారు. పిఓ ఇష్యూ చేస్తే అది అక్కడి నుంచి కంపెనీ నుంచి రావడమే డీల్ అవ్వడం వల్ల సప్లై ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు అదకన్నా అవసరం ఉంది అట్లాంటి మెడిసిన్ అంటే కొనడానికి కూడా పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళ దగ్గర పైసలు కూడా ఉన్నాయి. ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని ఎసెన్షియల్ డ్రగ్స్ ఈజ్ అవైలబుల్. ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు దాని అంటే ఇప్పుడు దాంట్లో కండిషన్ బట్టి ఇక్కడ ఫెసిలిటీ, ఇప్పుడు ఇది 50 బెడెడ్ హాస్పిటల్ అర్థమైందా. ఇక్కడ ఏంటంటే వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడుతుంది, తర్వాత వెంటిలేటర్ టెక్నీషియన్ అవసరం పడతాడు, తర్వాత సపోర్టింగ్ ఎనస్థీషియా డిపార్ట్మెంట్ కూడా కావాలి వెంటిలేట్ చేయాలంటే. అట్లాంటి కండిషన్లో ఉన్నాయి, కొన్ని పంపించాల్సి వస్తుంది. పాలిట్రామా కేసులు ఉంటాయి. పాలిట్రామా ఏంటంటే ఇనీషియల్ స్టెబిలైజేషన్ వర్క్ చేయగలుగుతారు. స్టెబిలైజేషన్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా దాన్ని ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి పెద్ద హాస్పిటల్ పంపించడం తప్పలేదు కదా. ఇక్కడ ఉంచుకొని ఇబ్బంది పెట్టడం కంటే అక్కడ నుంచి మంచి చేయడం మంచిది కదా. ఓకే సార్, పెద్ద ఇన్సిడెంట్ అయినప్పుడు పంపించు, దానికి ప్రాబ్లం. చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఉంటే కూడా రెఫరెంట్ రాసేసారు. అట్లాంటి ఏమన్నా మా దగ్గర ఏం లేదు. మీరు అట్లాంటి ఏదైనా అవసరమైనటువంటి కామెంట్స్ తోటి హాస్పిటల్స్ మాత్రం బద్నాం చేయొద్దు, గవర్నమెంట్ని బద్నాం చేయొద్దు అనేది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మరి డ్రగ్స్ లేవు, లేకుంటే పేషెంట్ డాక్టర్ లేరు, భయపెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చి హాస్పిటల్ రాకుండా చేసే పరిస్థితి కలిగించవద్దని చెప్పేసి ప్రతి వాళ్ళని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది నేను లోపలికి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ దాకా చూస్తే మీరు ఎంతమంది ఫ్లో ఉన్నారు, పబ్లిక్ కాలు పెట్టలేనంత పబ్లిక్ ఉన్నారు. ట్రీట్మెంట్ వేయకపోతే అంతమంది రారు కదా, అవునా. అది లాజిక్ అన్నట్టు అక్కడ. ఇప్పుడు మీ ముందరే సూపరింటెండెంట్ గారు అంటున్నారు ఏమని, అది వాస్తవము, మధ్యాహ్నం 12 తర్వాత డాక్టర్స్ అందుబాటులో ఉండలేదు కానీ వాళ్ళే వాటి మీద యాక్షన్ తీసుకుంటారు. ఎటువంటి చర్య తీసుకుంటారు? ఇప్పుడు అందుకే బయోమెట్రిక్ పెట్టిస్తున్నాం మేము. ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడో హెడ్ క్వార్టర్స్లో ఉంటా, నేను ఏదో మీటింగ్స్లో ఉంటా, ప్రతిరోజు నేను మానిటర్ చేయలేను కదా. అక్కడ సూపరింటెండెంట్ ఆర్మోల్ చేసుకోవాలి. వాళ్ళు కూడా కొన్ని ఏంటంటే వీళ్ళని కూడా ఒక విధంగా టార్చర్ చేసేటువంటి పరిస్థితి ఉంది డాక్టర్లు. ఎందుకంటే వీళ్ళు టైట్ చేయగానే వీళ్ళని టైట్ చేయడం, ఇట్లాంటివి కొన్ని లోకల్ ఇష్యూస్ ఉంటాయి. అట్లాంటివి కాకుండా బయోమెట్రిక్ పెట్టమని చెప్పి గవర్నమెంట్ మార్నింగ్ అంటే వాళ్ళు వచ్చిన తర్వాత పోయేటప్పుడు కూడా 2 సార్లు బయోమెట్రిక్లో ఎంట్రీ చేయమని చెప్పేసి, అట్లా ఉంటేనే శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది, లేకుంటే వద్దని చెప్పేసి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.